ప్రైజ్ గాడ్, హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూర్చున్న అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఈ సాయంకాలంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మని గూర్చినటువంటి వాక్య ధ్యానంలో దూతల యొక్క సమయము ముగించబడి ఆత్మ సమయము ఆరంభమవటం చూస్తున్నాం. దూతల కాలము ముగించబడి పరిశుద్ధాత్మని యొక్క కాలము ఆరంభించబడుట. పరిశుద్ధ గ్రంథాన్ని అలాగే జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆరంభంలో త్రిత్వమైనటువంటి దేవుడు స్వయముగా లోకమంతటిని సృజించినట్లుగా మన పోలికలో అని మాట్లాడుతున్నప్పుడు బహువచనాన్ని దేవుడు వాడుకుంటున్నాడు కనుక త్రిత్వమైనటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు కలిసి ఈ యొక్క సృష్టిని సృజిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ మీదట త్రిత్వము ఈ పరిశుద్ధ లేఖనములలో క్రొత్త నిబంధన వచ్చే వరకు కనిపించదు. క్రొత్త నిబంధనలో కూడా క్రీస్తు యేసు ఇప్పటి వరకు అయితే త్రిత్వము గురించి మాట్లాడలేదో అప్పటి వరకు తెలియదు. త్రిత్వం అనేటువంటిది లేక బహువచనము కనిపిస్తుంది కేవలము ఆదికాండము 1వ అధ్యాయంలో మాత్రమే. ఆ తరువాత పాత నిబంధన అంతటా కూడా బహువచనము ఎక్కడ కనిపించదు. ఇది బహువచనము కనిపించలేదు గనుక కుమారుడుగా వచ్చినటువంటి క్రీస్తును అంగీకరించటానికి యూదులకు కష్టమైంది. దేవుడు ఒక్కడే ఏకవచనం కనిపిస్తున్నది. ఆ ఒక్కడే అనేక వచనం కనిపిస్తుంది కనుక రెండవ వ్యక్తిగా కనిపిస్తున్నటువంటి క్రీస్తును అంగీకరించటము కష్టమైనది. క్రీస్తు పలికినటువంటి మాటలో నేను వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మని మీ కొరకు పంపిస్తానని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వస్తున్నటువంటి ఆ దేవుణ్ణి కూడా అంగీకరించడానికి వారికి కష్టమైంది. 3 భాగాలు మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఆరంభంలో త్రిత్వము కనిపించి ఆ తరువాత ఆ తరువాత ఏకవచనము కనిపిస్తుంది. దాని తరువాత కనిపిస్తున్నది మనకి బహువచనం కనిపించడం లేదు, ఏకవచనం మాత్రమే కనిపిస్తున్నది. నేను వెళ్ళిన తరువాత ఆత్మను మీ దగ్గరికి పంపిస్తానని చెప్పినప్పుడు ఇది బహువచనం అవుతుంది కనుక ఇంకా దానిని అర్థం చేసుకోవటం, అంగీకరించటము ప్రజలకు అంత సులువు కాలేదు. పాత నిబంధన సమయంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, దేవుడు దూతల ద్వారా మాట్లాడాడు, దేవుడు దర్శనముల ద్వారా మాట్లాడాడు. స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా, పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఎవరన్నా వ్యక్తి రూపముగా మాట్లాడారు అని అంటే అది దూతలై ఉన్నారు, ఆ తరువాత ప్రవక్తలై ఉన్నారు. దేవుడు తన దూతను పంపించి అని రాసి ఉంటుంది. మోషే తరువాత కనిపిస్తున్నటువంటి మాటల్లో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అబ్రహాముతోటి మాట్లాడుతున్నప్పుడు దూతలను పంపించాడు. నోవహుతోటి మాట్లాడుతున్నప్పుడు దూతలను పంపించాడు. ఆ మీదట న్యాయాధిపతుల్లో కూడా సంసోను యొక్క
తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు చావచ్చు, లేక గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు దూతలు వస్తున్నట్లుగా చూస్తున్నాం. క్రొత్త నిబంధన ఆరంభంలో జకర్యా వద్దకు దూత వచ్చినట్లుగా, మరియ వద్దకు దూత వచ్చినట్లుగా, యోసేపు వద్దకు దూత వచ్చినట్లుగా, అలాగే ఆ గొర్రెల కాపరుల దగ్గరకు, గొల్లవారి వద్దకు దూతలు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ దూతల సైన్య సమూహం ఆ రోజు ఒక పాట పాడి ప్రభు యొక్క జననాన్ని ప్రకటించి ఈ లోకం విడిచి వెళ్ళినట్లు కూడా చూస్తున్నాం. ఈ ఒక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు దూతల సమూహము క్రీస్తు యేసు జననాన్ని ప్రకటించి వారు భూమి మీద కాలు పెట్టకుండా ఆకాశంకు భూమికి మధ్యలో ఆ గాలిలో వారు కనపడుతున్న వారై ఆ గొల్లల దగ్గర సువార్తను ప్రకటించి వారు భూమి మీద అడుగును తీసేసి ఆకాశంలోకి వెళ్తున్నట్లుగా సంకేతాన్ని చూపించి ఆ పాట పాడిన తర్వాత దేవుణ్ణి మహిమపరిచిన తర్వాత అందరూ కూడా భూమిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. పాత నిబంధన యుగము దేవుడు మాట్లాడినటువంటి సందర్భములో ఆయన ప్రత్యేకముగా తన దూతను పంపించి మాట్లాడించాడు. ఇదే పాత నిబంధన యుగములో కొంచెం ముందుకు తీసుకొని వెళ్తూ ప్రవక్తలను పంపించి మాట్లాడించాడు. అందుకు పరిశుద్ధ లేఖనాలలో ఇంతమంది ప్రవక్తలు మనకు కనిపిస్తారు. ఈ ప్రవక్తలందరూ కనిపించడానికి కారణము వారు మాట్లాడినటువంటి మాటలు, లేక తీసుకొచ్చినటువంటి దేవుని యొక్క సందేశం అందులో కనిపిస్తుంది. ప్రభు ఇలాగు చెప్తున్నాడు, ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క దూతలు సందేశాన్ని తీసుకొచ్చినట్లుగా. ఈ కాలం గడుస్తున్న కొద్దీ మరొక క్రియను జరిగించాలి. ఆ క్రియ లోకంలో ఉన్నటువంటి పాపమును తీసివేయాలి, ఆ పాపమును ఓడించాలి, మరణాన్ని ఓడించాలి. గనుక ఆదికాండ 1వ అధ్యాయంలో త్రిత్తముగున్నటువంటి దేవుడిలో ఒక భాగము లేదా 2వ భాగం అని చెప్పొచ్చు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడిలో ఆ మధ్యలో ఉన్నటువంటి దేవుడు కుమారుడిగా భూలోకములోకి దిగి వచ్చాడు. ఆయన ఏకైక కుమారుడిగా భూలోకంలోకి దిగి వచ్చాడు. దేవుడి లోకములో ఉన్న వారిని అందరినీ కూడా తన సంతానముగా ఎంచుచున్నాడు. ఈ భూలోకంలో జన్మించిన ప్రతి మనుష్యుని ఆయన తన సంతానముగా చూస్తున్నప్పుడు అందులో విశేషముగా దేవుని కుమారులు అని పిలువబడిన వారు ఆయన దూతలు, ఎవరైతే దూతలై ఉన్నో వారిని సన్స్ ఆఫ్ గాడ్ లేకుంటే దేవుని కుమారులు అని పిలిచారు. ఆ దేవుని కుమారులు దూతలుగా ఉన్నవారు, వారు కాక మానవులలో దేవుడిగా ఉన్నవాడు తను తాను శూన్యపరుచుకొని మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడిగా మార్చబడుతున్నాడు. అందుకు ఆయన మనుష్య కుమారుడనియు దేవుని కుమారుడనియు పిలువబడుతున్నాడు. ఈయన భూలోకములకి రాకముందుగా కుమారుడిగా లేడు. భూలోకములకి మనుష్యుని రూపముగా వచ్చిన తరువాతనే ఆయన కుమారుడిగా మార్చబడుతున్నాడు. ఈ కుమారుడు పాపమును ఓడించి 3 దినముల తరువాత మరణాన్ని కూడా ఓడించి పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన కుమారుడిగా కాకుండా ఆయన లోకరక్షకుడిగా, ప్రభువుగా మరలా మార్చబడుతున్నాడు. ఆయన తను తాను కాదనుకొని నేను దేవుడిగా ఉండను అని చెప్పి దిగి వచ్చినవాడు. నేను దేవుడిగా ఉండను, ఈ మాటనే పౌలు రాస్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో. తను దేవుడిగా ఉండటము ఒక భాగ్యమని ఎంచక ఆయన తను తాను శూన్యపరుచుకొని మనుష్య రూపములో భూమి మీదకి దిగి వచ్చాడు.
తనను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, ఇక నేను ఇప్పుడు దేవుడిగా ఉండను, ఈ స్థానము నాకు వద్దు, నేను మానవ లోకానికి వెళ్ళి మానవ రూపం ధరించుకొని మానవ జీవితం జీవించి ఆ శరీరంలో మనుష్యులు పొందేటువంటి శోధనలన్నీ కూడా పొందుకొని, అయితే మనుష్యుల వలె నేను పడిపోక శరీరంలోనే నేను పాపమును మరణమును ఓడించి మరల తిరిగి రక్షకుడిగా ప్రభువుగా ఈ రాజ్యంలోకి వస్తానని తీర్మానంతో ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకు మరియతోటి పలికిన మాటలో లోకరక్షకుడు నీ గర్భమందు ఉదయించాడని తెలియపరుస్తున్నాడు. లోకరక్షకుడు నీ గర్భములో ధరించబడ్డాడు. ఈ క్రియను జరిగించినది ఎవరు అంటే, ఆ సందేశము తీసుకొచ్చినటువంటి దూత గాబ్రియేల్ పలుకుతున్న మాట, పరిశుద్ధాత్ముడు ఈ పని చేసి తీసుకొని వచ్చాడు అంటున్నారు. పరిశుద్ధాత్ముని గూర్చి క్రీస్తు యేసు పలుకకు ముందుగా గాబ్రియేలు దూత మరియతోనూ యోసేపుతోనూ మాట్లాడుతున్నాడు. ఈ క్రియ జరిగించినది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ అనగా త్రిత్వములో ఉన్నటువంటి ఆ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు. వారిని మనం చూస్తున్నప్పుడు శరీరంలో వచ్చినటువంటి ఆ దేవుణ్ణి క్రీస్తు యేసుగా, దేవుని కుమారుడిగా మనము చూస్తున్నాం. క్రీస్తు యేసుగా దేవుని యొక్క కుమారుడిగా మనం చూస్తున్నాం. అయితే కాలం ఎలాగైతే గడిచిపోతూ ఉన్నదో, క్రమములు కార్యములు గడిచిపోతున్నాయి. నియమము ఒకటే ఉన్నది. ఆ నియమం ఏమిటి? పాప నియమము. దాన్ని ఓడించి ఆ దైవ నియమమైనటువంటి జీవంలోకి మనుషుడు ప్రవేశించాలి. నియమం ఒక్కటే ఉన్నది. అయితే క్రమము మారినది, కార్యములు మాత్రమే మార్పు కలిగినవి. ఈ కార్యముల మార్పులో 4500 సంవత్సరములు తండ్రినటువంటి దేవుడు పరలోకము నుండి దూతలను పంపించి, ఆ తరువాత ప్రవక్తలకు దర్శనములు ఇచ్చి వారితోటి మాట్లాడింపజేశాడు. 4500 సంవత్సరములు అయిన తర్వాత క్రీస్తు యేసును తన ఏకైక కుమారునిగా భూలోకములకు పంపించి ఆయన కార్యములు చేయటం ఆరంభించాడు. క్రీస్తు మరణాన్ని జయించి వెళ్ళిపోయిన తరువాత, పరలోకానికి ఆరోహణమైన తరువాత ఆయన పరిశుద్ధాత్మని పంపించి కార్యములను చేయటం ఆరంభించాడు. ఈ పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినమందు వారి మీదికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. దూతల యొక్క సమయము ముగించబడుట, ఆత్మ సమయము రావటము, దూతల సమయము ముగించబడటము రెండు క్రమముగా నడుస్తున్నాయి. ఆత్మ సమయము ఆరంభించబడటము, దూతల యొక్క సమయము ముగించబడటము రెండు క్రమముగా నడుస్తూ ఉన్నాయి. క్రీస్తు యేసు భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరములు ఆయన మానవ శరీరములు ఉన్నప్పుడు దేవుని దూతలు ఎక్కడ కూడా ఇతర సందేశములు తీసుకొని వెళ్ళినట్లు కనిపించరు. దేవుని దూతలు కేవలం కనిపిస్తున్నది ఎక్కడంటే, క్రీస్తు యొక్క జననమునకు ముందుగా మరియతోటి మాట్లాడినప్పుడు, యోసేపుతో మాట్లాడినప్పుడు, జకర్యాతోటి మాట్లాడినప్పుడు మాత్రమే కనిపిస్తున్నాడు. దేవుని యొక్క దూతలు ఆ తర్వాత కనిపించడం లేదు. ఆయన జననం అయిపోయింది, దూతల గొలలతోటి మాట్లాడేసి అందరూ కూడా పాట పాడిన తర్వాత వెళ్ళిపోయారు. ఎవరున్నారు అక్కడంటే కేవలము ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు దూతలు కనిపించడం లేదు. ఈ దూతలు మరలా ఎప్పుడు కనిపిస్తున్నారంటే 30 సంవత్సరముల తర్వాత కనిపిస్తున్నారు. 30 సంవత్సరాల తర్వాత, దానికి ముందుగా 1-2 చోట్ల, ఒకటి హేరోదు క్రీస్తు యేసును చంపాలని చూసినప్పుడు ఆ దూతనే యోసేపు దగ్గరికి వచ్చి మాట్లాడి ఆయన ఐగుప్తు దేశంలో పంపించి, మరో 10 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో మాట్లాడి ఆయనను నజరేతులోకి నడిపిస్తాడు. ఆ మీదట కనిపించడం. ఆ మీదట దేవుని యొక్క మాటలు
ఎవరి వలన కలిగినవంటే క్రీస్తు యేసు ద్వారా కలిగినవి. ఎందుకు దూతలు లేరు? ఎందుకు దూతలు లేరంటే, ఒకటి, సందేశం తీసుకొని వచ్చేటప్పుడు కేవలం సందేశం కొరకు మాత్రమే దూతలు పంపబడ్డారు. దేవుడి యొక్క మాటలను తెలియపరచడానికి మాత్రమే దూతలు భూమి మీదకి పంపబడ్డారు. లేదా అవసరమైనప్పుడు యెహోషాపాతు వంటి సమయంలో మిఖాయేలుని పంపించటమో, దూతలను పంపించి యుద్ధం చేయటమో, లేక దానియేలును ఒక రాజు అడ్డుకుంటున్నప్పుడు ఆ సమయంలో సహాయం చేయటానికి మిఖాయేలుని పంపించినట్లుగా చూస్తున్నాం. యుద్ధము చేయటానికి మిఖాయేలుని పంపించాడు, సందేశం ఇవ్వటానికి గాబ్రియేలుని పంపించాడు. ఆ తరువాత సందేశమే ఇవ్వాలి గనుక పరలోక సంబంధమైనటువంటి బోధ చేయాలి. ఇప్పటి వరకు దూతలు చేసిన పని సందేశము ఇచ్చారు, ఎవరు ప్రసంగాలు చేయలేదు. దూతలు ఎవరు కూడా ప్రసంగములు చేయలేదు, ప్రవక్తలు కూడా ప్రసంగములు చేయలేదు. దూతలు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, దీర్ఘదర్శులు కావచ్చు, సమూయేలు వంటి దీర్ఘదర్శి కావచ్చు, వారు కేవలము సందేశం మాత్రమే భూమి మీదకి తీసుకొని వచ్చారు. అయితే పరలోకము గురించి చెప్పవలసి, పరలోకం గురించి ప్రకటించవలసి, పరలోకాన్ని తెలియపరిచి పరలోకములోకి చేర్చడానికి మార్గములు సిద్ధపరచడానికి అక్కడ ఇప్పుడు ప్రసంగములు అవసరం గనుక ఆయన కుమారుడుగా వచ్చినటువంటి క్రీస్తు యేసు ఆ పని చేస్తున్నాడు గనుక ఇప్పుడు దూతలు ఎవ్వరు కూడా కనిపించరు. ఈ దూతలు 30 సంవత్సరం తర్వాత, 30 సంవత్సరం అంటే క్రీస్తు యేసు జననం యొక్క 30 సంవత్సరం తర్వాత, లేదు ఆయనను ఐగుప్తు దేశంలో నుండి నజరేతుకు పంపించినటువంటి 18 సంవత్సరముల తరువాత కనిపిస్తున్నారు. ఎక్కడ కనిపిస్తున్నారు ఈ దూతలు అంటే, ఆయన 40 దినములు రాత్రులు ఉపవాసము చేసి ఆ కొండ మీద ఉపవాస దినములు ముగించిన తరువాత ఆయనకు పరిచారము చేయటానికి ఆయనకి సహాయం చేయటానికి మాత్రమే దూతలు పంపించబడ్డారు. ఆ మీదట దూతలు కనిపించటం లేదు. ఎక్కడ కనిపిస్తున్నారు మరలా అంటే, 3.5 సంవత్సరంలో దాటిపోయిన తరువాత గెత్సెమనే తోటలో కనిపిస్తున్నారు. ఆ గెత్సెమనే తోటలో కానీ క్రీస్తు యేసు ఆ దూతల యొక్క సహాయం వేడుకోలేదని పేతురుతో చెప్తున్నాడు. నేను కోరుకుంటే నా తండ్రి సేనలను పంపించడాని అంటున్నాడు. నేను కోరుకోవటం లేదు ఇక్కడ. ఆ తర్వాత దూతలు కనిపించరు. మరలా దూతలు ఎక్కడ కనిపిస్తున్నారంటే, ఆ దూతలు ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడైన తరువాత సమాధి దగ్గర కనిపిస్తున్నారు, సమాధి లోపల కనిపిస్తున్నారు. ఆ తరువాత దూతలు ఎక్కడ కనిపిస్తున్నారంటే, ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు ఆయనని తీసుకోవడానికి వచ్చినటువంటి దూతలు కనిపిస్తున్నారు. ఆ మీదట దూతలు కనిపించరు. ఇంకెక్కడ దూతలు కనిపిస్తున్నారంటే, దీనికి ముందుగా ధనవంతుడు లాజరు గురించి చెప్తూ ఉన్నప్పుడు క్రీస్తు యేసు చెప్తున్నాడు, లాజరు చనిపోయినప్పుడు ఆయన ఆత్మను తీసుకోవడానికి దూతలు వచ్చారని చూపిస్తున్నాడు. దూతలు మరలా కనిపించరు ఎక్కడ కూడా. క్రీస్తు యేసు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ఇప్పుడు మీరు ఎవరి కొరకు ఎదురు చూడాలని చెప్పాడంటే, మీరు పరిశుద్ధాత్మని కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు మీరు చూడవలసింది ప్రవక్తల కొరకు కాదు, మీరు ఎదురు చూడవలసింది ఇప్పుడు దూతల కొరకు కాదు, మీరు ఎదురు చూడవలసింది ఎవరి కొరకు అనంటే పరిశుద్ధాత్మని కొరకు. దూతలు కేవలము సమయంలో మాత్రమే వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. సమయంలో వచ్చారు, వారు పని చేశారు, వెళ్ళిపోయారు. దూతలు ఎవరు కూడా స్థిరముగా భూమి మీద ఉండలేదు. వారికి అప్పగించినటువంటి పనిని వారు ముగించుకొని మరలా తిరిగి దైవలోకములకు వెళ్ళిపోవాలి. ఏ పని మీదైతే వచ్చారో ఆ పని మీద తిరిగి వెళ్ళిపోవాలి. ఎంత గడువు అయితే వారికి ఇచ్చారో అంత గడువులోనే వారు తిరిగి వెళ్ళిపోవాలి. సో దూతలకు ఇచ్చినటువంటి బాధ్యత ముగించబడుట, ఇప్పుడు పరిశుద్ధాత్మని యొక్క బాధ్యత ఆరంభించబడటం గురించి మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో పునరుద్ధానము తరువాత పెంతెకోస్తు పండుగ వస్తుంది. పునరుద్ధానమునకు ముందుగా పస్కా పండుగ వచ్చింది. పస్కా పండుగ యొక్క 50 దినముల తరువాత వస్తున్నటువంటి పండుగను పెంతెకోస్తు పండుగ అంటారు. ఆ పెంతెకోస్తు పండుగలో అందరూ కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. వారు పరిశుద్ధాత్మని పొందుకున్న వారై అన్య భాషలతోటి మాట్లాడుతూ ఉంటే
ఇందులో ప్రధానముగా ఆ దినమున అందరి ఎదుట నిలబడి సువార్త ప్రకటిస్తున్నటువంటి వ్యక్తిగా పేతురు కనిపిస్తున్నాడు. ఆయన అందరికీ ముందుగా నిలబడ్డాడు. ఎందుకంటే నేను సంఘమును కడుతున్నానని ప్రభువు పేతురుతోటి మాట్లాడాడు. సంఘాన్ని నేను కడుతున్నాను, నా సంఘము నేను కడుతున్నాను. కేఫా అని పిలిచాడు ఆయన్ని. కేఫా అంటే దానికి అర్థము రాయి అని అర్థము. నీకు కలిగినటువంటి ఇక ప్రత్యక్షత మీద నా యొక్క సంఘమును కడుతున్నాను, ఇదిగో నేను తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. స్వర్గరాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. ఏవైతే బంధిస్తావో భూమి మీద అవి బంధించబడతాయి, ఏవైతే తెరుస్తావో అవి అక్కడ తెరవబడతాయి. కాబట్టి సంఘంలో ఏమి ఉండాలి, సంఘంలో ఏమి ఉండకూడదు, మొదటి మోడల్ చూపించిన వాడు పేతురై ఉన్నాడు. ఈరోజు మనం వారిని వీరిని చూసి సంఘంలో కొన్ని మోడల్స్ మనం తెచ్చుకున్నాం. కొన్ని దినాల తర్వాత మనము చరిత్రను, సంఘ చరిత్ర మనం ధ్యానం చేసేటప్పుడు ఈ విషయాలను తెలియపరుస్తాను. చర్చ్ హిస్టరీ మనం ధ్యానం చేయాలి. ఆ చర్చ్ హిస్టరీ మనం ధ్యానం చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఈరోజు నడుస్తున్న క్రైస్తవ ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది అనేది. ఒకానొక దినములో ఉన్నటువంటి క్రైస్తవ ఆరాధన ఇది కాదు, దీనికి భిన్నమైనటువంటిది. సంఘము ఆరాధన ఎలాగ మార్పులు చెందుకొని వచ్చినవో అవి మనం ధ్యానం చేసేటువంటి దినములు చూస్తాం. అయితే మొదటిగా ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్న, లేక దేవుని ప్రత్యక్షతను పొందుకుంటున్నాడు. పరలోకము నుండి దిగివచ్చినటువంటి దేవుడవు నీవు అని చెప్తున్నాడు పేతురు. ఇదొక క్విజ్ యొక్క ఆన్సర్గా కొంతమంది చూస్తూ ఉంటారు. క్విజ్ ఆన్సరు కనిపెట్టినట్లయితే ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు ఇచ్చినప్పుడు ఆ క్విజ్లో విజేతగా చూస్తూ ఉంటారన్నమాట. ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని క్రీస్తు ఒక ప్రశ్న పెట్టాడు. ఈ ప్రశ్నకు జవాబుగా కొందరు యోహాన్ అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక కొందరు ఇంకేదో ప్రవక్త అని చెప్పేసి అనుకుంటున్నారు. సరే మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే అప్పుడు పేతురు చెప్పాడు, నాకు తోచుతున్నటువంటి మాట నీవైతే సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అని చెప్పాడు. నేను సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వినగానే కొంచెం ఆశ్చర్యం ప్రకటించి, ఈ మాట నీకు తెలియపరిచింది రక్త మాంసములు కాదు, నీకెవరి మాట, ఈ జ్ఞానము నీకు భూలోకం నుండి కలగదు. శరీరంలో ఉన్నటువంటి మనుషులకు ఇట్టి జ్ఞానము సంపాదించటం అసాధ్యము. ఎక్కడి నుంచి కలిగినది ఈ ప్రత్యక్షత, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి నీకు వచ్చిందంటే ఈ జ్ఞానము నీకు నా తండ్రి ఇచ్చాడు. పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి నీకు బయలుపరిస్తే ఇది జరిగింది. నా తండ్రి నిన్ను పట్టుకున్నాడు, నీవు నా తండ్రితో కలుసుకున్నావు గనుక పరలోకం అంటే ఏమిటో ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు పరలోకములకి ప్రవేశించేశావు. పేతురు గురించి చూస్తున్నటువంటి ఈ మాటలో, ఈ ప్రత్యక్షతలో ఒక చిన్న మాటను చూస్తుంటే దీనిలో అనేకమైనటువంటి అర్థాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ అర్థాల్లో మొదటి అర్థం ఏమనగా ఆయన పరలోకాన్ని తెరవటం చూస్తున్నాడు. ఆ పరలోకి ఉన్నటువంటి తండ్రి దేవుని చూస్తున్నాడు. ఆ దేవుడితోటి సంబంధం కలిగి ఉంటున్నాడు. ఇప్పుడు ఆయనకు కలిగేటువంటి ప్రత్యక్షతలో, ఇప్పుడు ఆయన కలిగేటువంటి అవగాహన అది మానవ జ్ఞానముతోటి కలిగేటువంటి అవగాహన కాక ఆ దేవుడు స్వయముగా పరలోకము నుండి పేతురికి కలుగు చేస్తాడు. దేవుడికి పేతురికి ఒక సంబంధము కలిగింది కాబట్టి నా పని ఇప్పుడు ఆరంభించబడుతున్నది, నేను సంఘాన్ని కట్టేటువంటి పనిని ఇప్పుడు చేస్తున్నానని పేతురుకు ఆ బాధ్యతను అప్పగించాడు. మిగిలిన ఎవరికి అప్పగించలేదు. మిగిలిన ఎవరికి కూడా ఈ బాధ్యతను ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడంటే కేవలం పేతురికి మాత్రమే ఇచ్చాడు. ఇక మీదట నీవు ఈ పనిని చేస్తూ వెళ్తావు. సో పేతురు ఇప్పుడు ఈ పని చేస్తున్నాడు గనక ఈ పనిని పేతురు చేతులు అప్పగించేసి ఆ మీదట ప్రభువు భూలోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అందుకు ఆయన పనులను ఆరంభించిన తరువాత, పరలోకము గురించి నేర్పించిన తరువాత బాధ్యతలు శిష్యుల యొక్క చేతిలో పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇక మీదటగా దేవుడిగా ఉన్నటువంటి నేను మనుష్యుడిగా వచ్చి ఈ పనులు చేయక, మనుషులుగా ఉన్నటువంటి మీరు దేవుణ్ణి కలిగిన వారై ఈ పనులను ముందుకు తీసుకొని వెళ్ళాలి. అందుకు ఆయన తన పనిని శిష్యుల చేతిలో అప్పగించేసి వెళ్ళిపోతున్నాడు. పేతురు కలిగినటువంటి ప్రత్యక్షత, పరలోకం ఏమి కోరుకుంటున్నది, పరలోకం ఏమి ఆశిస్తున్నది,
దేవుని చిత్తము ఏమై ఉన్నది పేతురికి ఇప్పుడు అర్థమవుతున్నది. క్రీస్తు పలుకుతున్నట్లుగా, మాట్లాడువాడను నేను కాదు, నాలో తండ్రి ఉండి మాట్లాడుతున్నాడని చెప్పాడు. ఈ రిలేషన్షిప్, ఈ యొక్క సంబంధాన్ని క్రీస్తు యేసు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంబంధము ప్రతి ఒక్కరు కలగాలి. అయితే ఈ సంబంధము ఎవరికి దొరికిందంటే కేవలం పేతురికి మాత్రమే దొరికింది. దేవుడితోటి సంబంధము. ఇప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు పేతురులోకి వచ్చిన వాడై పేతురులో ఉండి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. పేతురులో ఉండి మాట్లాడుతున్నట్లుగా. మానవుడు చేయవలసింది ఏమిటంటే, మానవుడు దేవుడి గురించి తెలుసుకోవటం కాదు, కానీ దేవుణ్ణి తనలోనికి తెచ్చుకొని ఆ దేవుడు తనలో ఉండి మాట్లాడే విధముగా ఆయన అంచెలంచెలుగా దేవునిలోకి నడిపించబడాలి. ఈ ప్రయత్నము ఆగిపోయినది ఈ దినములలో చూస్తున్నప్పుడు. ఆ పాత నిబంధన యుగము ఆరంభ దినములలో ఆ సంఘం యొక్క బాగా మిషన్స్ ఉద్యమంతో నడుస్తున్నప్పుడు జరిగినటువంటి క్రియలు నేడు అంతమైపోయినట్లుగా చూస్తున్నాం. అయితే మరలా దేవుడు ఈ బోధలు ఎందుకు తీసుకొని వస్తున్నాడంటే, మరొక యుగము రాబోతుంది త్వరలోనే. ఆ ఉజ్జీవములో ఈ క్రియలు జరిగి అందరూ దేవునితోటి సంబంధము కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు. పేతురుతో మాట్లాడినటువంటి మాటలు ఆయన దేవుణ్ణి ఎలాగో తెలుసుకున్నాడు. ఆ తరువాత ఇప్పుడు దూతల గురించి మనం మాట్లాడుతున్న దూతల యొక్క సమయము ముగించబడి ఆత్మ సమయము ఎలాగొస్తున్నదో ఒకే భాగంలో ఒకే సంఘటనలో మనం చూసి ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. గత వారం మనము అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో దానిలో పేతుడిని మనం చూస్తున్నాము. కొర్నేలి అనబడినటువంటి ఒక భక్తిపరుని కూడా మనం చూస్తున్నాం. ఆ మాటలని మనం ముందుకు తీసుకొని వెళ్ళి ఈరోజు మనం చూడబోతున్నాం ఎలాగో పరిశుద్ధాత్ముడు కొర్నేలికి దొరుకుతున్నాడు. కొర్నేలికి దూత దొరికాడు. ఈ మాటను మనం జ్ఞాపకం ఉంచుకొని మనం ముందుకు వెళ్దాం. కొర్నేలికి దూత దొరికాడు. కొర్నేలి వద్దకు దూత పంపబడ్డాడు. కొర్నేలికి దేవుడు దొరికాడు. అయితే కొర్నేలికి ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు దొరకలేదు. త్రిత్వమైనటువంటి దేవునిలో ఒక మాట మరలా క్లియర్ చేసి దాన్ని స్పష్టం చేసి నేను ముందుకు వెళ్తాను. త్రిత్వముగా ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆది కాండంలో ఆ సృష్టిని ఆరంభించినప్పుడు ఆయన తండ్రి దేవుడిగా కనిపించడు. ఎలాగైతే క్రీస్తు భూలోకంలోకి రాకముందుగా కుమారుడైన దేవుడిగా కనిపించడో, అలాగూ ఆయన తండ్రి దేవుడిగా కనిపించడు. ఎప్పుడు మీరు కనిపిస్తున్నారంటే, ఈ భూలోకంలో క్రొత్త నిబంధన యుగము ప్రారంభించబడి క్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తున్నాడు. నేను పంపబడ్డాను. ఎవరు నన్ను పంపించారంటే తండ్రి నన్ను పంపించాడు. ఆయన తండ్రి స్థానం తీసుకొని ఈయన కుమారుడి స్థానం తీసుకొని మూడవ భాగమైనటువంటి ఆ దేవుడికి పరిశుద్ధాత్ముడు, ఆత్మ అనేటువంటి స్థానం ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ మాటలు స్పష్టం చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము దాని మొదటి వచనం చూస్తున్నట్లయితే, ఇటలీ పటాలం అనబడిన ఆ పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. ఇటాలీ ప్రాంతానికి చెందినటువంటి కైసరయాలో శతాధిపతిగా ఉన్నటువంటి ఒక భక్తిపరుడు కనిపిస్తున్నాడు. ఒక శతాధిపతి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన సేవకుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన తన స్నేహితులను పంపిస్తాడు. కొందరిని పంపించి, క్రీస్తు యేసుతోటి చెప్పు, నా సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడు, సావన్నయ్య ఉన్నాడు, కాబట్టి వచ్చి స్వస్థపరచమని చెప్తూ ఉంటాడు. ఆయన వస్తూ ఉండగా ఈ శతాధిపతి మార్గమధ్యంలోకి వెళ్ళి ప్రభువుని కలుసుకొని, నా ఇంట్లోకి రావటానికి నేను యోగ్యుడను కాను, నా దగ్గర కూడా నా అధీనంలో కూడా కొంతమంది ఉన్నారు, వారిని కూర్చోమంటే కూర్చుంటారు, లెగమంటే లెగుస్తారు, రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తూ ఉంటారు. అదే అధికారము నీవు ఉపయోగించి నా దాసుడి స్వస్థత కొరకు ఇక్కడ మాట్లాడినట్లయితే నా ఇంట్లో ఉన్నటువంటి నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని చెప్పినప్పుడు క్రీస్తు ఇచ్చినటువంటి సెలవు ప్రకారముగా స్వస్థత కలిగినట్లు చూస్తున్నాం. అక్కడ ఒక భక్తిపరుడు కనిపిస్తున్నాడు. శతాధిపతిగా ఉన్నటువంటి మరొక భక్తిపరుడైన
కొర్నేలి మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. 2వ వచనంలో, అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం నుండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈ గుణములలో మొదటి గుణం ఏమిటంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఒక్కడే కాక ఆయన ఇంటి వారందరూ కూడా భయభక్తులు కలిగిన వారై ఉండి, రెండవది ప్రజలకు బహుగా ధర్మము చేస్తున్న వాడై, మూడవది ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. 2, తన కార్యములు చేస్తూ ఉన్నప్పుడు తన జీవితం ద్వారా ధర్మ కార్యములు చేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆయన దేవునితోటి ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇదే మాట మనం చూస్తున్నాము. జకర్యా, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో చేర్చబడి ఉన్నది. ఇదే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దూత కనిపిస్తున్నాడు ఇక్కడ మనకి. నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఇప్పుడు యొప్పేకు మనుషులను పంపించి పేతురు అని మారు పేరు కలిగినటువంటి సీమోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పిలిపించు. 6వ వచనంలో, అతడు సముద్రపు ధరినున్న సీమోను అను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఇతను 2వ సీమోను. సముద్రం దగ్గర చర్మకారుడైనటువంటి సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పేతురు తన ఇంట్లో లేడు. సముద్రము దగ్గర చర్మకారుడైనటువంటి సీమోను అని మరొక వ్యక్తి ఉంటే ఆయన ఇంట్లో దిగి ఉన్నాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడుగు ఒక సైనికుని పిలిచి, మరొక గొప్పదనం ఇక్కడ కనిపిస్తున్నది. ఆయన దగ్గర ఆయనను ఎల్లప్పుడూ కనిపెట్టుకుంటే ఈయన బాడీ గార్డ్స్, ఈయన ఎస్కాట్ కనిపిస్తున్నారు. శతాధిపతి కాబట్టి శతాధిపతికి కొంత సంరక్షకులు అవసరము. ఆ సంరక్షణలో ఒక ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, భక్తిపరుడైనటువంటి వ్యక్తి. ఆ 2 పిలిపించాడు. కానీ ఎవరితో చెప్తున్నాడంటే, ఎవరైతే ఈ మాటలు అర్థం చేసుకోగలడో వారితోటి చెప్తున్నాడు. ఎవరైతే దేవుని మాటలు అర్థం చేసుకోగలరో వారితోటి చెప్తున్నాడు. కానీ దేవుని మాటలు అర్థం చేసుకోలేని వారితోటి ఈ మాటలను చెప్పడం లేదు. ఎందుకంటే వారి పనులను గ్రహించలేరు, వీటిని అంగీకరించలేరు. ఏవైనా కూడా పనులు ఎప్పుడు ముందుకు కొనసాగుతాయి అంటే, ఆ పనిని అర్థం చేసుకున్న ఒక వ్యక్తి దొరికినప్పుడు, దానిని గ్రహించగలిగినటువంటి ఒక వ్యక్తి దొరికినప్పుడు. ఈరోజు ఎందుకు భూమి మీద సంఘములలో ఈ దైవ క్రియలు జరగటం లేదంటే, అర్థము చేసుకోవటం ఇంకా సంభవం కావటం లేదు. ఏలియా కూడా ప్రయత్నం చేశాడు, నాలాగా అందరూ కూడా ఉండాలని చెప్పేసి. కానీ అందరూ అలాగ ఉండలేకపోయారు. అయితే దేవుడు అతనితో చెప్పాడు, నీ వంటి వారిని నేను కొందరిని వేరుగా దాచిపెట్టుకున్నాను, నన్ను వారిని బయటికి తీసుకొచ్చే ఒక సమయం వస్తుంది, 7,000 మంది నా దగ్గర ఉండాలని చెప్తున్నాడు. కానీ ఏలియా చేసినటువంటి ప్రయత్నంలో ఆయన కళ్ళ ఎదుట ఎవరు కనిపించలేదు ఆ రోజు. కాబట్టి ఆ క్రియలు ముందుకు కొనసాగటం లేదు. అందుకు ఆయన ఆహాబుని పిలిపించాల్సి వచ్చింది, ఆకాశం నుండి అగ్ని నుంచి పిలిపించాల్సి వచ్చింది, ఆ యుద్ధని ఇవన్నీ కూడా క్రియలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక 7వ వచనంలోకి మనం వెళ్తున్నాం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడుగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళాలి. మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచాను.
అందులో భూమి అందుండు సకల విధములైన చతుస్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను ఎన్నడూను నేను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనమేమియో ఏమైయుండునో అని తనలో తనకు ఎటుతోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నుంచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. చాలా అద్భుతమైనటువంటి మాటలు. పేతురు సీమోను అను మారుపేరు కలిగినటువంటి పేతురు కనిపిస్తున్నాడు. సీమోన్ అనేటువంటి చర్మకారుడు కనిపిస్తున్నాడు. ఆ చర్మకారుని ఇంటిలో దిగి ఉన్నాడు అనే ప్రత్యక్షత కూడా తెలియపరుస్తున్నాడు. పేతురు ఆ చర్మకారుని ఇంట్లో దిగి ఉన్నాడని ఈ మాట కూడా కొర్నేలికి తెలియపరుస్తున్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు ఒకవేళ 2 చోట్ల ఏదైనా పని చేయాలనుకున్నట్లయితే ఆయన 2 చోట్ల కూడా మాట్లాడతాడు. దేవుడు తన క్రియను జరిగించేటప్పుడు 2 ప్రదేశంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తులు వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, సీమోను చర్మకారుని ఇంటికి వచ్చి ఆ ఇంటిలో ఉన్నవారిని పిలిచాడు. ఆ ఇంట్లో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వారు ఆహారము సిద్ధం చేస్తున్నారు. అయితే వారు ఆహారం సిద్ధం చేయటమో ఆలస్యం అయిపోయింది. ఒకవేళ పేతురు తన ఇంట్లో ఉన్నట్లయితే ఆ రోజు ఆయన భోజనం చేసి దేవానికి స్తోత్రం అని పడుకునేవాడేమో బహుశా. ఆయన తన ఇంటిలో లేడు. ఇంటి వారు భోజనం చేయటము ఆలస్యం చేస్తున్నారు. ఈయనకి ఆకలి ఎక్కువైపోయింది. ఏమన్నా తినాలనుకుంటున్నాడు. కానీ ఈయన మరొకరిని ఇంట్లో చేర్చబడ్డాడు, అక్కడ దిగి ఉన్నాడు గనక ఆయన స్వాతంత్రముతోటి ఆయనకు తినటానికి ఏమీ లేక ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకలితోటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకలికి సంబంధించినటువంటి ఆహారమునకు సంబంధించిన ఒక దర్శనము ఆయనకి కలుగుతున్నది. ఏమి తెలియపరచాలనుకుంటున్నాడు ఇక్కడ? దేవుడు చెప్తున్నది, మనుషులందరినీ సృజించిన వాడను నేనే, జంతువులను కూడా సృజించిన వాడను నేనే, ఇందులో పవిత్రమైనవి అపవిత్రమైనవి ఏమీ కూడా లేవో నేనే అని చెప్పాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పేతురు మిగిలిన వారినందరూ కూడా అన్యజనులను, కేవలం పేతురు కాదు యూదులందరూ కూడా అన్యజనులను అంటరాని వారిగా చూసేవారు. అన్యజనులను అంటరాని వారికి చూశారు. మన భారతదేశంలో మనం చూస్తున్నట్లయితే ఒక విధమైనటువంటి ఒక గుంపు ఉన్నది. ఆ గుంపు వారిని వారు పెద్దవారుగా పెట్టుకొని మేము హై కాస్ట్ వారు అంటారు. మేము హై కాస్ట్ వారు అని చెప్పేసి లో కాస్ట్ వారు అనేటువంటి చిన్న కాస్ట్ వారిని ఏం చేస్తానంటే వారు దగ్గరకు రానివ్వరు. అందులో మనం చూస్తున్నాం ఇక్కడ అంటరాని వారిగా ఒక జాతి మనకు భారతదేశంలో కనిపిస్తున్నది. అలాగుననే సమరయులు అంటరాని వారిగా కనిపిస్తున్నారు. యూదుడైనటువంటి నీవు సమరీ స్త్రీ అయినటువంటి నన్ను, సమరీలాంటి నన్ను దాహమున కిమ్మని ఎలా అడుగుతున్నామో, యూదులు సమరుల సాంగత్యము చేయరు కదా. యూదులు తమ్ము తాము హెచ్చు స్థానంలో పెట్టుకొని మిగిలిన వారందరూ కూడా నిమ్న స్థానంలో పెట్టారు. అన్యజనులను ఎన్నడూ కూడా వారు మనుషులుగా చూడలేదు, వారి దగ్గరికి వెళ్ళటం లేదు. క్రీస్తు యేసు అన్యజనుల దేశమైనటువంటి గెరాసీనుల దేశంలోకి వెళ్తూ ఉన్నాడు. అందుకు ఆయనకి విరోధం కూడా కలుగుతూ ఉన్నది. ఆయన అన్ని జనులు కూడా చేర్చుకోవాలని చూశాడు. అన్ని జనులైనటువంటి సమరలోకి వెళ్ళాడు. ఆయన సువార్తను ప్రకటిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ క్రీస్తు యేసు ఈ పేతురును మనం చూస్తున్నప్పుడు ఆయన కలిగినటువంటి దర్శనంలో పేతురు యూదులను విడిచిపెట్టేసి ఎవరి దగ్గర కూడా వెళ్ళటం లేదు. యూదుల దగ్గరికే వెళ్తున్నాడు. యూదులకు తప్ప ఎవరికి కూడా సువార్తను చెప్పటం లేదు. ఆయన యెరూషలేములోనే నివసించిపోయాడు, యూదయలోనే ఉన్నాడు. అందుకు ఈ దర్శనము దేవుడు అతనికి ఇచ్చేసి, అందరినీ సృజించిన వాడను నేనే, నేను సృజించినవన్నీ కూడా శుద్ధమైనవి, తరువాత అశుద్ధముగా మార్చబడ్డాయి. దేవుడు సృజించిన వాటిలో ఏది కూడా అశుద్ధమైనటువంటిది లేదు. దేవుడు సృజించినటువంటి వాటిలో ఏది కూడా అశుద్ధమైనటువంటిది, అపవిత్రమైనటువంటిది లేదు. ఆయన సృజించినవన్నీ కూడా మంచివే, అయితే తరువాత అవి చెడిపోతున్నట్లుగా
మనం చూస్తున్నాం. ఓకే, 18వ వచనంలోకి వెళ్తున్నాము. మరలా చదువుదాం వాటిని. పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఆత్మ ఇంతకుముందు మనం చూసింది కొర్నేలు దగ్గర దూత, ఇప్పుడు మనం చూస్తున్నది ఆత్మ. కొర్నేలు తోటి మాట్లాడింది దూత, పేతురుతోటి మాట్లాడింది ఎవరంటే ఆత్మ. ఆ పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదుగుచున్నారని పరిశుద్ధాత్ముడు పేతురుతోటి మాట్లాడుతున్నాడు. కొర్నేలి సంపాదించుకున్నది ఏమిటంటే, కొర్నేలి భయభక్తులు కలిగిన వాడై, దేవునితో పాటు నడుస్తున్న వాడై, ఆయన ప్రార్థనలకు జవాబును దేవుడి దగ్గర నుంచి తెచ్చుకోవటంను, అలాగూ ఆయన కొరకు దైవికమైనటువంటి సహాయం చేయటానికై దూతలను ఆయన సంపాదించుకున్నాడు. కొర్నేలి దైవికమైనటువంటి క్రియల నిమిత్తమై దేవుడి సందేశము ఆయనకి తెలియపరచుటకై దూతలను సంపాదించుకునేంత భక్తిలోకి ఆయన వెళ్ళాడు. మన భక్తి పరలోకానికి చేర్చబడి, పరలోకము నుండి మన కేవలం డబ్బులు మాత్రమే తెచ్చేటువంటి భక్తి కాకూడదు. మన వస్తువులు, మన కోరికలు, అవసరాలు తెచ్చేటువంటి భక్తి కాకుండా, మన ప్రార్థనలు తీసుకొని వెళ్ళి మన ప్రార్థనలకు జవాబును తీసుకొని వచ్చేటువంటి ఆ దైవికమైనటువంటి సందేశము లేకుండా ఆ మాధ్యమం మనకు దొరకాలి. ఆ మాధ్యమములో పరిశుద్ధాత్ముడు మనకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు కొర్నేలికి కనిపించింది, కొర్నేలికి దొరికింది ఎవరు అనంటే దూత దొరికాడు. కానీ పేతురికి ఎవరు దొరికాడంటే ఇక్కడ ఆత్మ దొరికాడు. ఇద్దరికి భిన్నమైనటువంటిది. దూత ఒక సమయంలో ఆయనకి ఇవ్వబడినటువంటి పని చేయడానికి ఒక చోటకే వచ్చి వెళ్ళిపోతాడు. ఆ పని తప్ప వేరొక పని దూత చేయలేడు. దీనికి ఉదాహరణగా మనం కొన్ని పక్షులను చూసినట్లయితే, పక్షులు వాటి గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది వాటి యొక్క జ్ఞానం చూసినప్పుడు. అయితే ప్రతి పక్షి యొక్క గూడు భిన్నముగా ఉంటుంది. ఆ గూడు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ గూట్లో ఉన్నటువంటి పక్షి ఏమిటనేది. పిచ్చుక వాడుకున్నటువంటి వస్తువులు వేరుగుంటాయి, కాకి వాడుకునే వస్తువులు వేరుగుంటాయి. ఇవన్నీ చెట్టు మీద నుంచే తెచ్చుకుంటాయి, లేక ఏదైనా పీసు తెచ్చుకుంటాయి, లేదా ఏదైనా తీగలు తెచ్చుకుంటూ ఉంటాయి. కొన్ని పక్షులు ఉన్నాయి, అవి అల్లిక చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. టైలర్ అంటారు వాటిని, ఆ టైలర్ బర్డ్ అంటారు దాన్ని. అది ఒక ఎంత సుందరముగా అల్లుతుందంటే అదొక డెకరేటివ్ అలంకరణ వస్తువుగా మన ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవచ్చు దాని గూడును మనము. వాటికి ఉన్నటువంటి జ్ఞానము అక్కడ వరకే, ఆ పని వరకే. అవి గూడు కూడా, అవి గుడ్లు పెట్టి ఆ గుడ్లను పెట్టి పొదిగించే సమయంలో మాత్రమే అవి కడతాయి. దానికి ముందు కట్టలేవు, దాని తర్వాత కట్టలేవు. వాటి జ్ఞానం అక్కడి వరకే. అందుకు అన్ని పక్షులు గూళ్ళు కట్టవు, మిగిలిన పక్షులు ఎగిరిపోతాయి. ఈ పిల్లలు పెద్దవైపోయినప్పుడు ఏ గూడైతే ఈ తల్లి పక్షి కడుతుందో ఆ గూటిని ఆ తల్లి పక్షే తీసేస్తుంది. ఆ గూటిని తీసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు కావాల్సింది గూడు కాదు, నీవు ఆకాశంలో ఎగరాలి గనుక నీ గూట్లోంచి బయటికి రావాలి. దూతలు కూడా వారికి ఉన్నటువంటి, లేక వారికి ఇవ్వబడినటువంటి ఒక అవధి ఉన్నది, వారికి ఇవ్వబడినటువంటి ఒక పని ఉన్నది. ఆ పనిని మాత్రమే వారు చేసుకొని, ఆ పనిని మాత్రమే ముగించుకొని వారు వెళ్ళిపోతారు. అది తప్ప వేరొక పని వారు చేయలేరు, చేయకూడదు కూడా. వారికి అట్టి చేసేటువంటి పని యొక్క స్వాతంత్రం భూమి మీద ఇవ్వబడలేదు. భూమి మీద వారు ఎక్కడికంటే అక్కడికి వారు సంచరించేటువంటి వారికి స్వాతంత్రము లేదు. వారికి ఇవ్వబడినటువంటి స్వాతంత్రములో ఒకే ఒక దిశగా వారు పంపించబడుతున్నారు. ఆ దిశలో వచ్చేసి ఆ పని ముగించుకొని వెళ్ళిపోవాలి. అయితే ఆది కాండలో మనం చూసినప్పుడు నోవా యొక్క కాలములో, దానికి ముందుగా మనం చూస్తే నెఫీలీలు కనిపిస్తూ ఉంటారు. ఎవరు వీరంటే దేవుని యొక్క కుమారులు, మనుషుల యొక్క కుమార్తెలు సుందరముగా ఉన్నారని చూచి అన్నప్పుడు ఆ దేవుని దూతలుగా వచ్చినటువంటి, ఆ పురుష రూపం ధరించుకొని వచ్చినటువంటి వారు ఈ భూలోకంలోనే ఉండిపోయారు. వారు తిరిగి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే వారి మనస్సును చెరుపుకొని ఇక్కడే నివసించిపోయారు వారు. కానీ దూతలకు ఇవ్వబడుతున్నటువంటి పని ఏమిటి? వారు తిరిగి చేసి అదే పనిలో వెళ్ళిపోవాలి. ఆత్మకు అవధి లేదు, ఆత్మకు హద్దులు లేవు, ఆత్మకు పరిమితులు లేవు.
ఆత్మ అన్ని ప్రదేశంలో, అందుకు క్రీస్తు అన్నాడు, నేనైతే మీతో పాటు ఒక ప్రదేశంలో ఉంటున్నాను, కానీ నా తరువాత వచ్చేటువంటి ఆత్మ మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీతో పాటు ఉంటాడు. ఎక్కడికి మీరు వెళ్ళినా కూడా భూలోకం అంతా కూడా ఆత్మ కనుక ఆత్మ సంచారం జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మని మీరు పొందుకోవటానికి ఎదురు చూడండి అని చెప్పినటువంటి క్రీస్తు మాటలను స్మరణ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు దూత వచ్చేసి కొర్నేలితో మాట్లాడిన తర్వాత కొర్నేలి దగ్గర నుంచి దూత వెళ్ళిపోతున్నాడు. ఈ దూత పేతురు దగ్గరికి రాలేదు, ఎందుకంటే పేతురికి ఇప్పుడు దూతతోటి అవసరం లేదు. ఎవరిని సంపాదించుకున్నాడు పేతురు అని అంటే పరిశుద్ధాత్ముడిని సంపాదించుకున్నాడు. పేతురు పరిశుద్ధాత్మని సంపాదించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆత్మ అతనితోటి మాట్లాడుతున్నాడు. 19వ వచనంలో పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపినాను అని అతనితో చెప్పారు. ఎవరు పంపించారంటే ఇప్పుడు ఆత్మయే వారిని పంపించాడు అంటున్నాడు. పేతురు ఆ మనుషుల వద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనములందరి వలన మంచి పేరు పొందినవాడునై శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన, పరిశుద్ధ ఆత్మ వలన కాదు, పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. పేతురు ఇప్పుడు యొప్పేలో ఉన్నాడు. సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉన్నాడు. అక్కడున్న వారిలో కొంతమంది పేతురుతో కూడా ఇప్పుడు నడిచి వెళ్తున్నారు. వీరు కైసరుకు వెళ్తున్నారు. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుమో, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచూ లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను. 28వ వచనము. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసం చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియ. అంటరాని వారనే పదము నేను వాడాను ఇక్కడ. వారితోటి సహవాసం చేయటము కానీ వారిని ముట్టుకోవటము కానీ యూదులకు ధర్మము కాదట. వారేమని అనుకుంటున్నారంటే అపవిత్రం అయిపోతారేమో అనుకుంటున్నారు. ఈరోజు కూడా మన భారతదేశంలో అంటరాని వారిగా కనబడుతున్నటువంటి వీరిని చేర్చుకోవాలని ప్రయత్నం చేసి ఒకటి చేయాలని రాజకీయ పరముగా వారి లాభము కొరకు, వారి స్వార్థము కొరకు చేసినటువంటి ప్రయత్నములలో ఆ మందిరము కట్టబడినప్పుడు, ఆ అయోధ్యలో ఉన్నటువంటి మందిరము కట్టబడగా అందరు ఇందులోకి రావచ్చని చెప్పనంటే ఇందులో దళితులుగా ఉన్నవారు కొంతమంది వెళ్తే తరువాత ఎవరైతే తాము గొప్ప జాతి వారిగా ఎంచుకున్నారో వారి దాన్ని శుద్ధము చేసిన తర్వాత లోపలికి వెళ్ళారు. అశుద్ధం అయిపోతాము అని చెప్పేసి అనుకుంటారు. చాలామంది సాధువులుగా ఉన్నవారు, సన్యాసులుగా ఉన్నవారు ఎవరిని ముట్టుకొని ఎందుకంటే అపవిత్రం అయిపోతామేమో అని అనుకుంటారు. ఇక్కడ పేతురును చూస్తున్నప్పుడు, యూదులను చూస్తున్నప్పుడు, శిష్యులను చూస్తున్నప్పుడు మనకు కనిపించేది ఏమిటనంటే వారు కూడా ఇక్కడ అపవిత్రమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు. అందుకంటున్నాడు అతను 28వ వచనంలో, అప్పుడు అతడు అన్ని జాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. ఎవరితో మాట్లాడుతాడంటే కొర్నేలితో మాట్లాడుతున్నాడు. కొర్నేలి అన్యజాతి వాడై ఉన్నాడు. అయితే ఆయన యూదుల గురించి విన్నప్పుడు, యూదులు అనుసరిస్తున్నటువంటి దేవుని గురించి విన్నప్పుడు ఆయన తన జాతిని విడిచిపెట్టేసి యూదయ మతమైనటువంటి ఆ మతాన్ని స్వీకరించుకొని ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తున్నాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు. ఒకప్పుడు అన్యుడిగా ఉన్నటువంటి కొర్నేలి ఆయన యూదయ దేశంలో ఉన్నటువంటి ఆలయమును
వారికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును వారు పొందుకున్నటువంటి దేవుణ్ణి అంగీకరించిన వాడై, ఆ దేవుణ్ణి అనుసరిస్తున్న వాడై, ఆయన యందు భయభక్తులు కలిగిన వాడై, ఆయన త్రోవలలో నడుచుచున్నటువంటి వాడుగా ప్రార్థనలు చేస్తూ ధర్మకార్యములను చేస్తూ ఉన్నటువంటి ఆ అన్యజనునితోటి మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ముట్టుకోవటం మాకు ధర్మము కాదంటున్నాడు. 29వ వచనము. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చితిని గనుక. దానికి ముందు ఓకే, మరలా చదువుకుందాం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయటైనను, 28వ వచనము, అట్టి వాణిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అపవిత్రుడని చెప్పకూడదని దేవుడు నాకు చూపించినాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చితిని గనుక, ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. 30వ వచనము. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పకు వర్తమానం పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుమో, అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఈ మాట చాలా ప్రత్యేకమైనది. దీని గురించి మరొక దినమున విస్తారంగా మనం ధ్యానం చేద్దాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో క్రైస్తవులైనటువంటి మనము, మరి ముఖ్యంగా పెంతెకోస్తు వారు, మేము తప్ప ఎవరు కూడా దేవుడికి అంగీకారము కాదు. మాతో తప్ప దేవుడు ఎవరితోటి మాట్లాడాడు, మమ్ములను తప్ప దేవుడు ఎవరిని కూడా అంగీకరించడు అనుకుంటారు. కానీ ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. వారు ఎవరైనా కావచ్చు, ఏదైనా డినామినేషన్ వారే కావచ్చు, లేదా వారు హైందవులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఇస్లామీలు కావచ్చు, సిక్కువారు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని భయము మనుషులకు ఉన్నది కాబట్టి భూమి మీద అందరం జీవిస్తున్నాం, దేవుని భక్తిలో నడిపించబడుతున్నారు. అయితే ఆ దేవుడు ఈయనే అని అందరు గ్రహించలేకపోతున్నారు. ఎవరైతే ఆ మార్గములో, ఆ సత్య మార్గంలో, ధర్మ మార్గంలోకి ఎవరైతే ప్రవేశం పొందుకుంటారో దేవుడు వారిని అంగీకరిస్తాడు. ఈ ధర్మ మార్గములో, సత్య మార్గంలో కొర్నేలి ప్రవేశించాడు గనుక అన్యజనుడైనటువంటి కొర్నేలిని దేవుడు గ్రహిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. 36వ వచనము తర్వాత మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్ము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, ఇప్పటివరకు పరిశుద్ధాత్మ గురించి మాట రాలేదు, కేవలం పేతురు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఆత్మ ఆయనతోటి మాట్లాడినప్పుడు ఆత్మ అంటున్నాడు, నేనే ఆ మనుషుల్ని దగ్గరికి పంపించానని చెప్తున్నాడు. ఇప్పుడు పేతురు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్న వారితోటి? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి.
దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. ఇదియుగాక సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలనని మాకు ఆజ్ఞాపించను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామమూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నారు. నేను పేతురి మాటలో ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. పేతురు ఇంకని మాటలు చెప్పుచూ ఉండగానే ఆయన బోధ వింటున్నటువంటి వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో, అనగా పేతురుతో పాటు వచ్చినటువంటి వారిలో, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కృమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించిన తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని వేడుకొనిరి. పేతురి మాటలు చెప్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. కొర్నేలి ఇంతకుముందు సంపాదించుకున్నటువంటి దూత ఇప్పుడు కొర్నేలిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎందుకు విడిచి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు కొర్నేలి పరిశుద్ధాత్ముడిని సంపాదించుకున్నాడు. కాలమును క్రమమును ఒకవేళ మనం గ్రహించలేకపోతే దేవుడి వాక్యములో అందులో ఉన్నటువంటి గూఢమైనటువంటి మర్మములు, సత్యములను కూడా మనం గ్రహించలేం. ఇక్కడ దూతల యొక్క సమయము ముగించబడుట, ఆ తరువాత ఆత్మిక సమయము దిగిరావటం మనం చూస్తున్నాం. ఆ తర్వాత దూతలు మనకు కనిపించరు ఎక్కడ కూడా. చివరిగా కనిపిస్తున్నారు ఇక్కడనే, తర్వాత మనకి ఎవరు కూడా కనిపించరు. ఎక్కడ కనిపిస్తున్నారంటే దీని కొంచెం ముందుకు మనం వెళ్తున్నప్పుడు సౌలుగున్నటువంటి పౌలు కనిపిస్తూ ఉంటాడు మనకి. అక్కడ క్రీస్తు కనిపిస్తున్నాడు, కానీ దూత కనిపించడం లేదు. మరల ఎక్కడ కనిపిస్తారు వీరందరూ? కనీసం ఏ శిష్యుల దగ్గర కూడా ఎక్కడ కనిపించక ఒకే ఒక శిష్యుడు యోహాన్ దగ్గర కనిపిస్తున్నాడు. ఆ శిష్యుడు కూడా ఆయన ప్రత్యక్షతలు కలుగు చేయడానికి, ప్రకటన గ్రంథం ఇవ్వడానికి ఆయన పిలిపించుకుంటున్నాడు. అప్పుడు దూత ఆయన పరలోకం నుండి పిలిపిస్తున్నాడు. దూత ద్వారా సందేశము పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ యోహాను పరిశుద్ధాత్ముడిని విడిచిపెట్టేసి, లేదా పరిశుద్ధాత్ముడు సమయము ముగించబడుతున్నటువంటి కాలం గురించి మాట్లాడుతున్నాడు గనుక మరల దూతల కాలంలోకి ప్రవేశించాలి. మరల దూతల కాలంలోకి ఎందుకు ప్రవేశించాలంటే మధ్యాకాశంలోకి సంఘము చేర్చబడుతూ ఉండగా ఈ ప్రకటన గ్రంథం సంభవిస్తూ ఉన్నప్పుడు భూమి మీద ధర్మశాస్త్రం మరల స్థాపించబడి మరల దూతలు కనబడుతూ ఉంటారు. కనుక దూతలు ఈ యొక్క యుగములో మరలా కనిపిస్తూ ఉన్నారు. కానీ మనుషులమైనటువంటి మనకు, లేక విశ్వాసులకు ఉన్నటువంటి మనకు అదృశ్య రూపంలో దేవుడు ఎక్కడ ఏ దూతలను పెట్టాడో, ఏ కార్యం కొరకు పెట్టాడో తన సంరక్షణ అయితే మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. అవసరంలో ఆయన ఆపదలో మనకి సహాయంగా నిలబడుతూ ఉన్నాడు. మనకు కనిపించరు ఎవరు కూడా. మనం ఏమి కావాలని కోరుకుంటున్నాడు, ఏమి పొందుకోవాలని కోరుకుంటున్నాడంటే దూతలను పొందుకోవాలని కాదు, మనం పొందుకోవాల్సింది పరిశుద్ధాత్ముని అని చెప్పేసి ప్రభు కోరుకోమని చెప్పాడు. మీరు యెరూషలేములో నివసించండి, అక్కడ ఎదురు చూడండి, యూదయలో ఉంచి బయటికి వెళ్ళవద్దు. పరిశుద్ధాత్మని పొందుకునే వరకు మీరు ఎక్కడ కూడా వెళ్ళదు. పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను బోధించేంత వరకు నాకు సాక్షులై ఉండండి అని చెప్తూ ఉన్నాడు. దూతల కాలము ముగించబడిపోయినది, పరిశుద్ధాత్మని యొక్క కాలము దిగి వచ్చింది కనుక మనమందరూ కూడా ఆత్మపూర్ణులుగా చేర్చబడడానికి, క్రీస్తు సామర్థ్యం పొందుకున్నట్లుగా మనము కూడా సామర్థ్యం పొందుకొని శక్తితో నడిపించబడినట్లుగా సూచక క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు, ప్రవచనములు, స్వస్థతలు కలుగజేస్తూ అనేకులను మారు మనసులకు నడిపించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించినట్లుగా సిద్ధపడి ప్రార్థనతోటి పొందుకుందాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.